దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి చూడండి. 144వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడేం రాయబడి ఉందంటే, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు? అవును, నిజంగా మనం ఏ పాటి వాళ్ళమండి? మనం ఎంతటి వాళ్ళము? మనం ఏ పాటి వాళ్ళము? మన స్థితి ఏ పాటిది? మనము చాలా అల్పమైన జీవులము ప్రియులారా, చాలా అల్పమైన వారు. అటువంటి స్థితిలో మనుష్యుడు బ్రతుకుతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా, నీవు నరులను మనుషులను లక్ష్యపెట్టుటకు అతను ఏ పాటివాడు? చాలా మంది అనుకుంటారు నేను ఎర్రగా ఉన్నానని, చాలా మంది అనుకుంటారు నేను పొడుగ్గా ఉన్నానని, చాలా మంది అనుకుంటారు నేను చాలా బాగున్నానని, చాలా మంది అనుకుంటారు నేను మంచి చదువు ఉందని, జ్ఞానం ఉందని, తెలివి ఉందని, డబ్బు ఉందని, ఐశ్వర్యం ఉందని, బంగారం ఉందని, రకరకాల తలాంతులు ఉన్నాయని మనుషులు చాలా అతిశయిస్తూ ఉంటారు, చాలా అతిశయిస్తుంటారు, గర్విస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అసలు మనుష్యుడు ఏ పాటివాడు? ఏ పాటివాడు? ఆ మధ్యన ఒక రియల్ స్టోరీ ఒకటి నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. నిజంగా జరిగింది ఇది. రీసెంట్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక సీరియల్ నటి, అంటే సీరియల్ యాక్టర్స్, ఆమె చాలా సీరియల్స్లో బాగా నటించింది, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇటు తమిళ్లో కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇటు తెలుగులో కానీ అనేక పాపులర్ సీరియల్స్లో ఆమె నటించి చాలా మంచి పేరు సంపాదించింది. మరి సీరియల్లో నటించిందంటే అందంగా ఉంటుందా ఉండదా? చెప్పమ్మా. చాలా అందంగా ఉంటుందండి. అయితే ఆమె ఎందుకు వార్తలకు ఎక్కిందంటే, ఆమె తనకు భర్త, 2 పెద్ద పిల్లలు ఉండగా తనతో పాటు నటిస్తున్న ఒక పెళ్లి కాని ఒక యవనస్తుడితో ఆమె ప్రేమలో పడింది. అందరూ ఇదేంటి 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 అన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు భర్త, 2 పిల్లలు ఉండగా ఆమెతో సీరియల్లో నటిస్తున్న ఒక ఆయనతో ఆమె ప్రేమలో పడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వినండి బాగా. అందరూ ఇదేంటి ఇదేంటి అన్నారు. సరే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఓకే, 1 నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి. ఒకసారి వాళ్ళిద్దరూ కేరళ పోతున్నారు కారులో. కేరళ పోతున్నప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయింది. అతనికేమో కాళ్ళు ఇరిగిపోయినాయి, ఆమెమో చనిపోయింది. అతనికేమో ఇది పెళ్లి చేసుకున్నటువంటి ఆ యవనస్తుడు, అతనికేమో కాళ్ళు ఇరిగిపోయినాయి, ఆమెమో చనిపోయింది. అప్పుడు ఆ వార్త సెల్ ఫోన్లో, టీవీల్లో
అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, ఇవి చేసిన పని దేవుడు మెచ్చలేదు. ఇవి చేసిన పని దేవుడు మెచ్చలేదు. ప్రియులారా, మనం ఏమైనా చేయొచ్చు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మంచి మాట్లాడొచ్చు, చెడు మాట్లాడొచ్చు, సత్యం మాట్లాడొచ్చు, అబద్ధం మాట్లాడొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. కానీ మనం చేసే పనులు, మన మాటలు దేవుడు మెచ్చాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మెచ్చాలి. ఆమె నాకెవరు మీరు చెప్పేది, నన్నేంది మీరు అడిగేది, నా ఇష్టం అన్నట్టుగా తనకి భర్త, 2 పిల్లలు ఉండగా అతనితో, పెళ్లికైన అతనితో మరి సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంది. 2 నెలలు తిరక్కు ముందే ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. అప్పుడు ఆమెది ఇక్కడెక్కడో తమిళనాడులో ఎక్కడో, మైసూర్ దగ్గర ఎక్కడో ఆమె సొంత ఊర్లో ఆమెను కట్టెలు పెట్టి ఆమెను దేహమును కాల్చేశారు. వాళ్ళు హిందువులు కాబట్టి కట్టెలు పెట్టి కాల్చేశారు. ఆ కాలిపోయిన తర్వాత బూడిద, కాల్చిన ప్లేసు అదంతా ఫోటో తీసి, ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఫోటో తీసి సెల్ ఫోన్లో పెట్టారు. ఈ పక్కన ఆమె కాలిపోయిన బూడిద, కాలిపోయిన స్థలం, ఆ బూడిద సగం కాలిపోయి ఇంకా ఆ మొదుళ్ళు ఉన్నటువంటి కట్టెలు, ఆ బూడిద. ఈ పక్కేమో ఆమె సీరియల్లో నటించినప్పుడు ఆమె ఫోటో. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆమె ఎంత అందగత్తె. ఆమె సీరియల్లో నటిస్తున్నప్పుడు డైరెక్టరు, నిర్మాత, ఆమెకు సేవ చేసేవాళ్ళు, ఆమె మొహాన్ని బ్యూటీషియన్ చేసేవాళ్ళు, తల దువ్వేవాళ్ళు, ఐబ్రోస్కి రంగు పూసేవాళ్ళు, ఆమె మంచిగా చీరలు, ఆమెకి ఇదిగో ఈ పాత్రకి చీర కట్టాలని కట్టేవాళ్ళు, ఆమెకి ఎంతమంది సేవ చేసేవాళ్ళు, ఆమె ఎంత అందమైన ఆమె. ఇదిగో పక్కనే ఆమె ఫోటో, బూడిద. ఆమెను కాల్చేసినటువంటి స్థలము బూడిద. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించాలి. అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, నేను అది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది బైబిల్లో, నరులు ఏపాటివారు. దేవుడు మనుషులను గుర్తించడానికి మనుషుడు ఏపాటివాడు. దేవుడు మనుషులను గుర్తు పెట్టుకోవడానికి, దేవుడు మనుషుల పట్ల శ్రద్ధ పెట్టడానికి, దేవుడు మనుషులను లక్ష్య పెట్టడానికి మనుషుడు ఏపాటివాడు. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు, ఎందుకో తెలియదు, దేవుణ్ణి చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు, దేవుని పట్ల అశ్రద్ధగా ఉంటారు, దేవుణ్ణి ప్రేమించరు. వాళ్ళు లోకములో ప్రతి విషయములో చాలా శ్రద్ధగా ఉంటారు, ప్రతి విషయములో చాలా లక్ష్యముగా ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా దేవుని మీద నిందలేస్తుంటారు, దేవుని మీద అభాండాలు మోపుతూ ఉంటారు. దేవుడు మాకేం చేశాడని దేవుణ్ణే మాట్లాడుతుంటారు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, చదవండి ఆ మాట. 144 కీర్తన 3వ వచనంలో, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు. వాడు ఏపాటి వాడు. అవునండి, మనం ఏపాటి వారమండి. అసలు మన స్థితి ఏంటి, మన గతి ఏంటి? ఎంత అందమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా, మనుష్యుడు ఏపాటివాడు. ప్రియులారా, ఏపాటివాడు. దేవుడు ఒక మనిషి పట్ల శ్రద్ధ పెట్టడానికి, దేవుడు ఒక మనిషి పట్ల లక్ష్యం ఉంచడానికి మనుష్యుడు ఏపాటివాడు. ప్రియులారా,
ఏ పాటి వాడండి? చాలా మంది ఇదిగో మా కండలు, మా బలము చూడు. గొల్యాతు కంటే బలవంతుడా? గొల్యాతు కంటే బలవంతుల వీళ్ళు? గొల్యాతు ఎంత ఎత్తైన మనిషి, ఎంత బలమైన మనిషి, ఎంత వీరుడు, సూర్యుడు, ఎంత బలమైన వాడు. ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని ఒంటి చేత్తో గడగడలాడించినోడు కదా. అటువంటి గొల్యాతు దేవుని చేతిలో, దేవుని యొక్క మనిషి అయినటువంటి చిన్న బాలుని చేతిలో చిన్న రాయి దెబ్బకి చచ్చిపోలేదా? ఏమైంది అతని కండలు? ఏమైంది అతని బలము? చాలా మంది ఇదిగో నా కండలు, నా బలము, ఇదిగో నాకు అది ఇది. అసలు మనం ఎంతటి వాళ్ళం అండి? అసలు మనం ఏ పాటి వాళ్ళం ప్రియులారా? చాలా మందికి అర్థం కాకుండా డబ్బు ఉందని అతిశయిస్తుంటారు, అందం ఉందని గర్విస్తుంటారు, అధికారం ఉందని హెచ్చించుకుంటారు. నన్నెవరు అడిగేది, నేనెవరికి జవాబు చెప్పాలి అని వాళ్ళను వాళ్లే హెచ్చించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ నా కాలు కింద ఉండాలనుకుంటారు. నువ్వు దేవుని కాళ్ళ కింద ఉన్నావని నీకు తెలీదా? ఆయన నలిపేస్తే నలిగిపోతామని తెలీదా? మనమందరం దేవుని కాళ్ళ కింద ఉన్నాం. ఆయన నలిపేస్తే నలిగిపోతాం ప్రియులారా. కాబట్టి మనం ఏ పాటి వారం, ఎంతటి వారం ప్రియులారా? చాలా మందికి ఈ సత్యము తెలియక వాళ్ళు నశించిపోతున్నారు. ఆ తర్వాత ఏముందమ్మా? కింద లైన్లో ఏముంది? నీవు వారిని ఎన్నిక చేయుటకు. మనుషులు ఏ పాటి వారు? చూడండి ప్రియులారా, అంటే మనల్ని ఎన్నిక చేయడానికి అంటే ఎన్నుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట మనల్ని ఎన్నుకున్నాడంట. దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? ఎన్నుకున్నాడు. ఒక తల్లికి 4 పుడితే దేవుడు ఒక్కరిని ఎన్నుకుంటాడు. ఆనాడు దావీదు, అతని కుటుంబంలో అనేక మంది అన్నదమ్ములుంటే దావీదుని ఎన్నుకున్నాడు. యాకోబుకి 12 మంది సంతానం అయితే యోధాని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద గ్రామంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అసలు మనల్ని ఎన్నిక చేయడానికి, ఎన్నుకోవడానికి మనం ఏ పాటి వారం అండి? అందుకే అక్కడ రాయబడి ఉంది, దేవా నువ్వు మనుషులను ఎన్నిక చేయుటకు వారు ఏ పాటి వారు? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎందుకు ఎన్నుకున్నాడు? తన నిత్య రాజ్యాన్ని మనకివ్వటానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని మనకివ్వటానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూస్తే ఇదిగో ముసలామె చనిపోయింది, కళ్ళు మూసేసింది, అయిపోయింది. ఇక్కడ కళ్ళు మూసింది, అక్కడ కళ్ళు తెరిచింది. అక్కడ కళ్ళు తెరిచి చూడగానే అబ్బా, అది దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని ప్రభావం, వెలుతురు. అక్కడంతా దేవుని యొక్క పరిశుద్ధత, దేవదూతలు. కిందకు చూస్తే బంగారం, కాళ్ళ కిందంతా బంగారం. పైకి చూస్తే మేఘాలు, దేవదూతలు. అసలు అక్కడ చూస్తే అసలు వర్ణించలేనిది. యుగయుగముల దేవుడితో ఆ చల్లని ఆ రాజ్యంలో గడిపే దేవుడు ఎన్నుకున్నాడండి. మనల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. మనల్ని ఎన్నిక చేయడానికి మనుష్యుడు ఏ పాటి వాడు? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయితే మనుషులు దాన్ని గ్రహించుకోవడం లేదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని వాళ్ళు గ్రహించుకోవడం లేదు ప్రియులారా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
మనల్ని ఎన్నిక చేయటానికి మనం ఏ పాటి వారం అండి? కింద ఏం రాయబడిందాం? ఇంకా నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు కేవలం వట్టి ఊపిరి, గాలి అంతే. ఆ యొక్క ఊపిరి కాస్త పోతే ఇక మన శరీరాలు ఎందుకో పనికిరావు. 70 కేజీలున్నా, 80 కేజీలున్నా, 100 కేజీలున్నా, ఎన్ని కేజీలున్నా, కండలు తిరుగుండా, ఎంత పొడుగున్నా, ఎంత ఉన్నా ఆ ఊపిరి చాలా మంది అంటే ఈడు ఒట్టి ఊపిరి కొట్టోళ్ళు లాగున్నాడని. అంటే కేవలం ఊపిరే. మనలో ఆ ఊపిరి అనేది దేవుడు పెట్టాడు. ఆ ఊపిరి యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది వెలగతా ఉండాలి. చాలా మంది దీపాలు, ఆత్మ దీపాలు ఆరిపో ఉన్నాయి. వాళ్ళు గ్రహించుకోవడంలే. ఆ దీపం ఆరిపోయింది ప్రియులారా. వాళ్ళ హృదయం చీకటైపోయింది. వాళ్ళ హృదయం అంతా అంధకారం అయిపోయింది. అందుకనే మన దేవుడు అంటున్నాడు, నరులు కేవలం వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఒక్కోసారి కొంతమంది మనం హాస్పిటల్కి పోయినప్పుడు కొంతమందికి డాక్టర్లు ఏం చెప్తారు? అయ్యా, ఈయనకి ఊపిరి అందడంలే, మేము నోట్లో పైపులు పెట్టాలి, మీరు అంగీకరిస్తే అని చెప్పి మన దగ్గర సంతకం తీసుకుని, ఇక అది లాస్ట్ స్టేజ్ అన్నమాట. నోట్లో పైపులు పెట్టేస్తారు. ఇంత పైపులు దోపేస్తారు కడుపులోకి. ఎందుకని? ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు అతను. ఆ ఊపిరి పీలవలేకపోతున్నాడు. అందుకని ఆ పైపులు పెట్టి, పక్కన మిషన్ పెట్టి ఆ యొక్క శరీరాన్ని బతికిస్తా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. నరులు కేవలం వట్టి ఊపిరిని పోలున్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్న మనం దేవుణ్ణి ధిక్కరించడం, దేవుణ్ణి వెనకేయడం, దేవుణ్ణి లక్ష్య పెట్టకపోవడం, దేవుని పట్ల శ్రద్ధ పెట్టకపోవడం, దేవుణ్ణి ఘనపరచకపోవడం బహు శోచనీయం. కాబట్టి మన స్థితి ఏంటో మనం గమనించుకొని దేవుణ్ణి వెంబడిస్తే దేవుని కృపకు పాత్రులవుతాం. హల్లెలూయా. అది ఇక్కడ ఇంకా కింద ఇంకో మాట ఉంది. ఏముందమ్మా? వారి దినములో దాటిపోవు నీడవలే. దాటిపోయే నీడ అది ఎప్పుడైనా ఆగుతుందా? నీడ ఆగమంటే ఆగుతుందా? మా నీడ కొంచెం ఆగు అంటే ఆగుతుందా? మనుషుని యొక్క ఆయుష్ కూడా అంతే. మనుషుని యొక్క జీవిత దినాలు కూడా అంతే. అది ఆగదు. అది దాటిపోయే నీడ. ఇందాక చూస్తే అక్కడ ఉంటుంది, ఇప్పుడు చూస్తే అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే, గడిచిపోతున్నాయి. సమయం అయిపోతా ఉంది. ఈ లోకములో మన ప్రయాణము చాలా మట్టుకు అయిపోతా ఉంది. అందుకే నరుని ఆయువు దాటిపోయే నీడ వంటిది, వాని దినములు దాటిపోయే నీడ వంటివి. కాబట్టి ప్రియులారా, మనం ఇట్టి సత్యాన్ని మనం తెలుసుకొని మనం కట్టుకున్న నివాసాలు మనం విడిచిపెట్టాలి. మనం సంపాదించుకున్న స్థలాలు, పొలాలన్నీ విడిచిపెట్టాలి. మనం కలిగి ఉన్నదన్నీ మనం విడిచిపెట్టాలి. మన వాళ్ళందరినీ వదిలిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతమైంది కాదు ప్రియులారా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువులో ముందుకు సాగాలి. ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే గర్వముతో, అతిశయంతో, కేర్లెస్గా దేవుని యందు భయభక్తులు లేకుండా మనం గడిపితే బహుశాపాన్ని మనం పొందుకుంటామని ప్రభు పేరట నేను తెలియచేస్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యోబు గ్రంథములో ఒక చక్కని మాట ఉంది. యోబు గ్రంథములో
ఒక అద్భుతమైన మాట ప్రియులారా. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన నివాస స్థలాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కొంతమంది వాళ్ళ నివాస స్థలాలు అలాగనే ఉన్నాయి. వాళ్ళ నివాస స్థలాలు అలాగనే ఉన్నాయి. మన నివాస స్థలములను దేవుడు వర్ధిల్ల చేయాలంటే ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఏంట వాక్యము? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల. 5వ వచనం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, జాగ్రత్తగా వెతికిన ఎడల. ఏమ్మా, ఏదన్నా వస్తువు పడేసుకున్నామనుకో, జాగ్రత్తగా వెతుకుతాం లేదా? వెతుకుతాం లేదా? సెల్ ఫోను ఒక 10 నిమిషాలు కనపడకపోతే మనం ప్రాణం పోయినంత పని అయిపోద్ది. నా సెల్ ఫోను ఎక్కడ పెట్టాను, మీరు ఫోన్ చేయండి, ఎక్కడో మోగుతుంది, ఎవరో తీసేసుకున్నారు, ఎత్తడం లేదు, అది ఎక్కడో ఉంది. ఎంత జాగ్రత్తగా వెతుకుతామండి. మరి దేవుని సన్నిధి, జీవితాలు కట్టబడే, నిన్న వచ్చిన పాస్టర్ గారు ఆయన చెప్పాడు, దేవుని మందిరములో జీవితాలు కట్టబడతాయి, దేవుని మందిరములో జీవితాలు బాగుపడతాయి, దేవుని మందిరములో జీవితాలు బలపరచబడతాయి. దేవుని మందిరంలోనంట జీవితాలు కట్టబడతాయి, దేవుని మందిరములో జీవితాలు బాగుపడతాయి, దేవుని మందిరములో జీవితాలు బలపడతాయి. అలాంటి దేవుని మందిరాన్ని, ఆయన సన్నిధిని నువ్వు జాగ్రత్తగా వెతకాలంటే ఎలా వెతకాలి? ఎలా వెతకాలమ్మా? జాగ్రత్తగా నువ్వు దేవుని సన్నిధిని వెతకాలి. సర్వశక్తుడుకు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, సర్వశక్తుడికి దేవుణ్ణి ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. దేవా, యేసయ్యా, నాయనా, బతిమాలుకోవాలి. కొంతమంది దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు లేరా? దేవుని మీద అలుగుతారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో ఇక నాకు అసలు నేను ఇంకా చెప్పలేను. ఇంకా దేవుని మీద అలగకూడదండి, దేవుణ్ణి బతిమలాడుకోవాలంట. ఏం చేయాలంట మనం? బతిమాలుకోవాలి. దేవుని మీద అంటే వినయంతో, విధేయతతో, తగ్గింపుతో దేవుణ్ణి మనం బతిమాలుకో. దేవా, కనికరించయ్యా, దయ చూపించయ్యా, సహాయం చేయయ్యా, మేలు చేయయ్యా, నా పక్షాన ఒక కార్యం చేయయ్యా, బతిమాలుకోవాలి. మొట్టమొదటిది జాగ్రత్తగా ఆ దేవుణ్ణి మనం వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. రెండవది ఆయన్ని మనం బతిమాలుకోవాలి, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఆ తర్వాత నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, హల్లెలూయా, నీవు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నానా గడ్డి కరిచే వారిగా ఉండకూడదు, అపవిత్రంగా బతకూడదు, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండాలి, అపవిత్రత దగ్గరికి కూడా రానికూడదు. పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చాలా మంది దగ్గర యథార్థత లేదు. యథార్థత ఉండాలండి, యథార్థత ఉండాలి.
యథార్థంగా ఉండాలి. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. యథార్థవంతులను బలపరుస్తాడు దేవుడు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, దేవుడే మన పట్ల శ్రద్ధ నిలుపుతాడంట. చూడండి, ఈ మాటకి ఇందాక చదివించిన మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉందా లేదా? ఏం డిఫరెన్స్ ఉంది? ఇందాక నేనేం చదివించాను? యెహోవా, చదవండి అన్నమాట. 144వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు, అర్థమైందా? నరులను లక్ష్య పెట్టుటకు వాడు, లక్ష్య పెట్టడం అంటే శ్రద్ధ పెట్టడం. అంటే దేవుడు మనిషి మీద శ్రద్ధ పెట్టడానికి ఆకాశములో కెరూబుల మధ్య నివసించే దేవుడు, కెరూబుల మధ్య స్తుతి నొందుచున్న దేవుడు భూమి మీద ఉన్న నీ మీద శ్రద్ధ పెట్టడానికి అసలు నువ్వు నేను ఏ పాటి వారు అని బైబిల్లో ఉంది, మనం చదివాం. ఇక్కడేం రాయబడి ఉంది? నువ్వు గనక ఇలా బతికితే దేవుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు, ఆకాశమందున్న దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలి, నీవు ఈ విధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికితే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికితే, ఆయన బతిమాలుకుంటే, పరిశుద్ధంగా యథార్థంగా నువ్వు బతకగలిగితే దేవుడే నీ మీద శ్రద్ధ నిలుపుతాడని వాక్యం సెలవిస్తుంది. వాస్తవంగా అయితే ఆయన శ్రద్ధ నిలిపేంత భక్తి మన దగ్గర, శక్తి మన దగ్గర, అలాంటి స్థితి మన దగ్గర ఏమీ లేదు. కానీ మనం గనక ఇలా బ్రతకగలిగితే దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి, అయ్యో నా బిడ్డ అని ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతకుముందు చాలా సంవత్సరాలు మనం రేకుల మందిరంలో ఉన్నాం కదా, చాలా సంవత్సరాలు ఆ రేకులు నల్లగా అయిపోయి ఎండిపోయి, అసలు ఎండకెండ వానక వాన అక్కడక్కడ పగిలిపోయి, ఆ రేకులు ఇలా వేసాం కదా, ఆ మధ్యలో పైన ఇంకో రేకు ఉంటుంది, వాటికి సందులు ఉంటాయి. గాలి కొట్టినప్పుడు ఆ సందుల్లో నుంచి దుమ్ము ధూళి, విపరీతమైన గాలి కొట్టినప్పుడు అంతా చర్చి అంతా దుమ్మే. ఆకులు, అప్పుడు గానగ చెట్టు ఉండేది కదా, అన్ని ఆకులు, దుమ్ము, ధూళి, గాలి. వెనక ఇల్లు కట్టుకున్నాం అప్పుడు యేసయ్య కృపలో. ఆ ఇల్లు వెనకంతా డౌన్ కాబట్టి కరెక్ట్గా గోడ దగ్గరే నీళ్లు కారిపోయాయి. ఆ గోడ అంతా నిమ్మైపోయేది. ఆ గోడ ఎక్కడ పడిపోద్దని, బిడ్డల మీద మా మీద పడిపోద్దని చర్చిలో ఉండేవాళ్ళం. చర్చిలో చూస్తే ఒకటే చర్చి అంతా నీళ్లే. ఎన్ని దబర్లు పెట్టాలి, ఎన్ని కంచాలు పెట్టాలి? ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మా నివాస స్థలములను వర్ధిల్ల చేశాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మందిరం కట్టేంత శక్తి మా దగ్గర లేదు, అటు కానుకలు కూడా మాకు రాలేదు, ఎవరు ఇవ్వలేదు. దేవుడు చూడండి ఎంత గొప్పగా
ఈ మందిరాన్ని, గృహాన్ని ఇచ్చాడు. దేవుడు ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఈ మందిరాన్ని ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా దీవిస్తాడు. నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు. నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు. ఈ రోడ్డు మీద వెళుతున్న వారు తలట్ట పైకెత్తి చూసేటట్టుగా మన మందిరాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడికి దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మధ్యన ఒక తల్లి స్కూల్కి పోయాయా, హెడ్ మాస్టర్ గారికి దండం పెట్టాయా, నాకు ఒక్కగానొక్క కొడుకు, కొంచెం మంచిగా బిడ్డకి చదువు వచ్చేటట్టు చేయ్యా, వాడు మంచిగా చదువుకోవాలని నా ఆశ అని ఆ హెడ్ మాస్టర్ గారికి దండం పెట్టి పిల్లోడిని అప్పగిచ్చిందంట. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మా ఏం లేదమ్మా, నువ్వు ప్రతిరోజు నీ పిల్లవాడిని మానకుండా పంపి, మేం చూసుకుంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రతిరోజు నీ పిల్లవాడిని మానిపించకుండా 2 రోజులకి, 3 రోజులకి, వారానికి, 10 రోజులకి పిల్లోడికి నువ్వు సెలవులు పెట్టేస్తే మీ పిల్లోడికి చదువు రాదు. నువ్వు మానిపించకుండా పంపించగలిగితే మీ పిల్లవాడిని సంవత్సరం తిరిగే లోపల మేము బాగా చదివిస్తాము అని హెడ్ మాస్టర్ గారు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి మందిరానికి రావడమే చేత కావడం లేదు. ప్రియులారా, దేవుని దగ్గరికి రావడమే చేత కావడం లేదు. ఇక దేవుడేం ఆశీర్వదిస్తాడండి? దేవుడేం ఆశీర్వదిస్తాడు? ప్రియులారా, నివాస స్థలములను, మన గుడారములను, మన తెరలను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. అది ఎలా ఉంటే ఎలా ఆశీర్వదిస్తాడు? నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలుపుతాడు. అక్కడేం రాయబడింది? 144 క్రితం 3వ వచనంలో, అసలు శ్రద్ధ నిలుపుటకు, లక్ష్య పెట్టుటకు మనుషుడే పాటివాడు. ఎందుకు కొరగాని, ఎందుకు పనికిరాని మనము ఈ విధంగా ఉంటే, మనల్ని మార్పు చేసుకుంటే ఆయన మన మీద శ్రద్ధ నిలిపి మన నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు. ఇంకా కింద ఉంది, మొదట నీ స్థితి కొంచెమై ఉన్నను తొదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చదవండి ఆ మాట. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్, హల్లెలూయా. ఉన్న ప్రియులారా, మొదట కొద్దిగా నువ్వు ఉన్నా రాను రాను తొదకు మహాభివృద్ధిలోకి వస్తావు. నువ్వు అలా చేయగలిగితే, దేవుని సన్నిధిలో అలా ఉండగలిగితే, అలా బ్రతకగలిగితే ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు, లక్ష్య పెడతాడు, నిన్ను గుర్తిస్తాడు, నిన్ను గుర్తు చేసుకుంటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అసలు గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎందుకు ఏపాటి వారం, ఎందుకు పనికిరాని వారం? మన అందం, మన ఐశ్వర్యం, మన తెలివి, జ్ఞానం, చదువు, విజ్ఞానం సమస్తం వ్యర్థమైనవి. ఆయన మనల్ని గుర్తు చేసుకోవడానికి ఎందులో కూడా మనకి ఏమీ లేదు. ప్రియులారా, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ముందు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? అలాంటి మనం ఇలా ఉండగలిగితే, ఇలా బ్రతకగలిగితే, ఇలా చేయగలిగితే, ఆ కెరూబుల మధ్య నివసించే దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం విన్న మీరు ఇకనైనా మార్పు చేసుకుంటారని,
మారతారని నేను ఆలోచిస్తున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే కండలు చేయలేని పని కన్నీళ్లు చేస్తాయి. ఆమెను చెప్పండి. కండలు చేయలేని పనులు కన్నీళ్లు చేస్తాయి. నువ్వు కన్నీటితో దేవుణ్ణి వేడుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువుని వెతకాలి. నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి బతిమలాడుకోవాలి, పవిత్రుడిగా బతకాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. లేకుంటే సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి, నీ స్థితి మారదు, నీ పరిస్థితులు మారవు, శాపము నిన్ను వదిలిపోదు. నువ్వు అట్టనే ఉంటావు ప్రియులారా, నువ్వు అట్టనే ఉంటావు, మాటలు చెప్పుకుని బతికేస్తావు. అదే నీవు గనక ఇలా బ్రతకగలిగితే, ఇలా చేయగలిగితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి తుదకు నువ్వేమవుతావు? మహాభివృద్ధి. ఆ పదం చూడండి, మొదట కొంచెముగా ఉన్న తుదకు అంటే చివరికి మహాభివృద్ధిలోనికి వస్తావు. ఆ విధంగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మనం అభివృద్ధిలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందులోకి ఈ సంవత్సరం 2026 అభివృద్ధి నామ సంవత్సరం. వృద్ధిలోకి నడిపించెదవు, క్షేమముతో కాపాడెదు. కాబట్టి ఈ సంవత్సరం వృద్ధి అండి, మన దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. కాబట్టి మీరందరూ అట్టి అభివృద్ధిని మీరు చూడాలని ఆశిస్తే దేవుణ్ణి ఎత్తకండి, దేవుణ్ణి బతిమలాడుకోండి, పరిశుద్ధులకు యథార్థంగా ఉండి దేవునిలో ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలను ఆశీర్వదించి, అయ్యా నీ సన్నిధిలో మేము ఎట్లున్నామో, నీ సన్నిధిలో మేము ఏ రీతిగా ఉన్నామో 144 కీర్తన 3వ వచనంలో చెప్పారు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు, అంటే శ్రద్ధ పెట్టుటకు, గుర్తించుటకు నరులు ఏ పాటి వారు, మమ్మల్ని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, వట్టి ఊపిరిని పోలున్నారు. అయ్యా, వారి దినములు దాటిపోయి నీడవలే ఉన్నాయి. మరి ఇటువంటి మనుషుల మీద, ఇటువంటి హ్యూమన్స్ మనుషుల మీద, నరుల మీద నీవు శ్రద్ధ పెట్టాలంటే, లక్ష్య పెట్టాలంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మేము నిన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల, నిన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుణ్ణి బతిమాలుకున్న ఎడల, పవిత్రుడవై యథార్థముగా జీవించిన ఎడల, నిశ్చయముగా నీవే అట్టి వారి మీద శ్రద్ధ పెట్టి వారి నివాస స్థలములను వర్ధిల్లింపజేస్తావు. మొదట వారి స్థితి కొంచెముగా ఉన్న తుదకు మహాభివృద్ధిలోకి వస్తారు. దేవానికి వందనాలు. గ్రహింపు దయచేయండి, గ్రహింపునివ్వండి అయ్యా. గుడ్డి వారి మాదిరిగా ఉండకూడదు తండ్రి, గ్రహింపు దయచేయండి. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మీరు తెరవండి, బలపరిచి కాపాడి మీరే మహిమ పొందమని యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.